the best academy. Hi everyone, welcome to Harish Academy. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా ఫిజీ కంట్రీ మధ్య రిలేషన్స్, భారతదేశము మరియు ఈ ఫిజీ దేశం మనకి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫిజీ కంట్రీ, ఇక్కడ మీరు మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే ఫిజీ కంట్రీ అనేది ఒక పసిఫిక్ ఐలాండ్ నేషన్ అని చెప్పవచ్చు. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ఐలాండ్. దీని క్యాపిటల్ సువా. ఫిజీ క్యాపిటల్ సువా. ఫిజీ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ సిటివేని రబుకా గారు. ఫిజీ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ సిటివేని రబుకా గారు. ఈయన భారతదేశ పర్యటనకు విచ్చేశారు. ఇండియా టూర్కు వచ్చిన సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని మీట్ అయ్యారు. ఈ మీటింగ్లో 7 MOUs, ఇరు దేశాల మధ్య కూడా 7 MOUలు, 7 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజీ మనకి ఏ విధంగా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి, అలానే ఆ MOUs కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏ కంట్రీకైనా వెళ్ళినా అక్కడ ఏం MOUలు కుదిరాయి, లేదంటే వేరే దేశానికి చెందిన ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ ఇండియాకు వచ్చినప్పుడు ఎన్ని MOUలు కుదిరాయి, ఆ MOUలు ఏ ఉన్నాయో కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక చెప్పినట్టు ఫిజీ అనేది పసిఫిక్ ఐలాండ్ నేషన్. ఈ పసిఫిక్ మహాసముద్రము ఇండియాకి చాలా కీలకము. ఈ పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజీ అనే ఒక కంట్రీ ఉంది, ఒక ఐలాండ్ ఉంది. సోలోమన్ ఐలాండ్స్, తువాలు అనే ఒక చిన్న ఐలాండ్స్, వనువాతు అనే ఐలాండ్స్, తోంగా, ఇవన్నీ కూడా చిన్న చిన్న ద్వీపాలు, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీపాలు. వీటికి ఇంపార్టెంట్ సమస్య ఇప్పుడు ఏముంది అంటే క్లైమేట్ చేంజ్. మనం చూస్తూ ఉన్నాం వాతావరణ మార్పులు. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇవి ఎక్కువగా నష్టపోతూ ఉన్న దేశాలు ఇవే అని చెప్పవచ్చు. ఆల్రెడీ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ చెప్పింది 2024ని ఇప్పటి వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఇయర్ 2024. సో ఫార్ ద వరల్డ్స్ హాటెస్ట్ ఇయర్ ఏంటి 2024. మరి ఈ కాంటెక్స్ట్లో ఈ క్లైమేట్ చేంజ్ నుంచి ఇటువంటి కంట్రీస్ని కాపాడాలి. అలానే ఈ పసిఫిక్ ఐలాండ్ అనేది చాలా కీలకం. ముఖ్యంగా ఫ్రీ ఓపెన్ ఇండో పసిఫిక్, ఈ ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతాన్ని మనము ఓపెన్గా ఫ్రీగా ఉంచాలి. ముఖ్యంగా చైనా లాంటి కంట్రీలు ఆల్రెడీ ఇక్కడ నావల్ బేసెస్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఈవెన్ క్వాడ్ అలయన్స్, క్వాడ్ ఉంది కదా, క్వాడ్లో ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా ఉంటాయి. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా. ఈ క్వాడ్ ముఖ్య ఉద్దేశం కూడా ఈ పసిఫిక్ ప్రాంతాన్ని ఫ్రీగా ఓపెన్గా ఉంచాలి. మరి ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఫిజీ ఈ ఇండో పసిఫిక్ ఓపెన్ ఇనిషియేటివ్లో జాయిన్ అవ్వడానికి అంగీకారం తెలిపింది, అప్రూవల్ కూడా ఇచ్చింది. ఇక మనకి MOUలు ఏం కుదిరాయో తెలుసుకోవాలి. 7 MOUలు ముఖ్యంగా టెర్రరిజానికి సంబంధించి, అలానే హెల్త్ సెక్టార్కి సంబంధించి, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి, ముఖ్యంగా మైగ్రేషన్, వలస కార్మికులు, వలసలకు సంబంధించి కొన్ని MOUs కుదిరాయి. తప్పకుండా MOUs తెలుసుకోవాలి. ఒక MOU వచ్చేసి, ఒక MOU ఇండియన్ గవర్నమెంటు జన్ ఔషధి స్కీమ్ కింద ఫిజీ కంట్రీకి మెడిసిన్స్ సప్లై చేయాలని చెప్పేసి ఒక MOU కుదుర్చుకున్నారు. అలానే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ముఖ్యంగా ఈ క్వాలిటీ అష్యూరెన్స్, ఈ నాణ్యతకు సంబంధించి, స్టాండర్డ్స్కు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒక MOU కుదిరింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మరియు ఫిజీకి చెందిన ఒక కార్పొరేషన్ మధ్య. మరొకటి కెపాసిటీ స్కిల్లింగ్ సంబంధించి, ముఖ్యంగా IT సెక్టార్, ఎలక్ట్రానిక్స్ IT సెక్టార్లో ఫిజీ కంట్రీకి కెపాసిటీ బిల్డింగ్, స్కిల్లింగ్ ఇవ్వడం కోసం ఒక MOU కుదిరింది. అలానే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, ముఖ్యంగా ఫిజీ కంట్రీలో ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు భారతదేశం సపోర్ట్ చేయబోతా ఉంది, అదొక MOU. ఇక అలానే ఫిజీ కంట్రీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇండియా నిర్మించబోతా ఉంది. ఇండియా ఈజ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ ఫిజీ. అలానే మైగ్రేషన్కి సంబంధించి ఒక అగ్రిమెంటు, ఈ వలసలకు సంబంధించి ఒక అగ్రిమెంట్, టెర్రరిజం పైన కూడా పోరాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అలానే ఇండియన్ గవర్నమెంటు ఫిజీ కంట్రీకి చెందిన మిలిటరీ ఫోర్సెస్కి 2 అంబులెన్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. ఇక అలానే ఫిజీ క్యాపిటల్ సువాలో ఇండియన్ హై కమిషన్ ఉంది. ఆ ఇండియన్ హై కమిషన్ వద్ద డిఫెన్స్ వింగ్ని ఏర్పాటు చేయాలి, డిఫెన్స్ వింగ్ని ఓపెన్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇరు దేశాల మధ్య సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఫిజీ కంట్రీలో సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ సెల్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ MOUs గుర్తుంచుకోండి. ఇక అలానే డిజాస్టర్ రిలీఫ్, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా మానవతా సహాయం అందించాలి అని చెప్పేసి అదొక MOU.
సో మనకి మెయిన్గా అట్లీస్ట్ ఇంపార్టెంట్ ఎంఓయూస్ గుర్తున్నా సరిపోతుంది. నెక్స్ట్ వన్ పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్. సుప్రీంకోర్టు కొలీజియము బొంబాయి, పాట్నా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారి నేతృత్వంలోని కొలీజియం రికమెండ్ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం రికమెండెడ్ అపాయింట్మెంట్ ఆఫ్ 2 హైకోర్టు చీఫ్ జస్టిసెస్ యాజ్ సుప్రీంకోర్టు జడ్జెస్. వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళు హైకోర్టు చీఫ్ జస్టిస్లు, వీళ్ళని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించాలి అని చెప్పేసి కొలీజియం రికమెండ్ చేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఎవరిని రికమెండ్ చేశారు, ఆ తర్వాత కొలీజియం సిస్టమ్, ఇవన్నీ తెలుసుకోవాలి. ఒకరు వచ్చేసి బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్, బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ అలోక్ అరాదే గారు. పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ విపుల్ ఎం పంచోలి గారిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించాలని చెప్పేసి రికమెండ్ చేసింది. ఇక సుప్రీంకోర్టు విషయానికి వస్తే ఫస్ట్ మనం సుప్రీంకోర్టు, ఆ తర్వాత కొలీజియం గురించి తెలుసుకోవాలి. ఇక్కడ కొలీజియం అంటే ఏంటి? కొలీజియం అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఇది ఒక గ్రూప్, ఒక సమూహం అని చెప్పవచ్చు. ఇండియాలో హైకోర్టులకు కావచ్చు లేదంటే సుప్రీంకోర్టులకి జడ్జిల్ని నియమించాలి అంటే ఈ కొలీజియము గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంది. గవర్నమెంట్ రికమెండ్ చేసినప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇక ఫస్ట్ సుప్రీంకోర్టు విషయానికి వస్తే సుప్రీంకోర్టు ఇండియాలో 28 జనవరి 1915 ఏర్పాటైంది. 1950 సంవత్సరము 28 జనవరిన ఏర్పాటైంది. సుప్రీంకోర్టు ఏర్పాటైనప్పుడు ఇనీషియల్గా ఒరిజినల్ స్ట్రెంగ్త్ 8 మెంబర్స్. ఇది ఏర్పాటైనప్పుడు ఒరిజినల్ స్ట్రెంగ్త్ 8 మంది. అందులో ఒక సిజేఐ మరియు 7 సీనియర్ మోస్ట్ జడ్జెస్, 7 జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉండేవాళ్ళు. సుప్రీంకోర్టు తొలుత ఏర్పాటైనప్పుడు 8 మెంబర్స్ ఉండేవాళ్ళు, ఒక సిజేఐ, అందులో 7 జడ్జెస్. ఇక ఆఫ్టర్ దట్ దీన్ని స్ట్రెంగ్త్ అనేది పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు మ్యాక్సిమం స్ట్రెంగ్త్ 34. సుప్రీంకోర్టు గరిష్టంగా ఎంత ఉండవచ్చు అంటే స్ట్రెంగ్త్ 34. ప్రస్తుతం 32 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరిని కనుక ప్రెసిడెంట్ అపాయింట్ చేసినట్టయితే 34 అవుతుంది. ఇక కొలీజియం విషయానికి వస్తే అసలు కొలీజియం ఏంటి? ఇండియాలో సుప్రీంకోర్టు జడ్జిలనైనా హైకోర్టు జడ్జిలనైనా అపాయింట్ చేయాలి అంటే కొలీజియం రికమెండేషన్స్ చేస్తుంది. మరి కొలీజియం అనేది గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్లో ఇది ఎక్కడ మెన్షన్ చేయలేదు, రాజ్యాంగంలో కొలీజియంని ఎక్కడ ప్రస్తావించలేదు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. ఇక కొలీజియం విషయానికి వస్తే ఏ విధంగా ఏర్పాటైందో తెలుసుకోవాలి. ఇండియాలో సుప్రీంకోర్టు జడ్జిలనైనా హైకోర్టు జడ్జిలనైనా నియమించాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఎవాల్వ్ అయిందో తెలుసుకోవాలి. తొలుత ఫస్ట్ జడ్జెస్ కేస్ 1982. ఫస్ట్ జడ్జెస్ కేస్ 1982 ఏం చెప్తుంది అంటే ఈ జడ్జెస్ని అపాయింట్ చేయాలి అంటే ప్రెసిడెంటు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో అభిప్రాయాలు సేకరించాలి, అతన్ని కన్సల్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది. అయితే ఫస్ట్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఇక్కడ కన్సల్టేషన్ అంటే ఆ సిజేఐని కేవలం కలవడము, అభిప్రాయాలు తీసుకోవడమే, ఇట్స్ ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అంత మాత్రమే, ఏకాభిప్రాయం కాదు, కాన్కరెన్స్ కాదు అని చెప్పేసి చెప్పింది. సెకండ్ జడ్జెస్ కేస్ 1993 ఏం చెప్తుందంటే ఈ జడ్జెస్ని అపాయింట్ చేయాలి అంటే తప్పకుండా ప్రెసిడెంటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కలిసిన తర్వాత తప్పకుండా కాన్కరెన్స్ ఉండాలి. కాన్కరెన్స్ అంటే ఏకాభిప్రాయం ఉండాలి. అయితే ఇక్కడ సిజేఐ ఇచ్చే నిర్ణయము ప్రెసిడెంట్ పైన తప్పకుండా బైండ్ అయి ఉంటుంది, ప్రెసిడెంట్ తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ నిర్ణయాన్ని చెప్పేటప్పుడు సిజేఐ మరో 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని కన్సల్ట్ అవ్వాలి. దీన్నే కొలీజియం వ్యవస్థ అంటారు. ఇక్కడ 3 మెంబర్ కొలీజియం వ్యవస్థ పుట్టుకొని వచ్చిందని చెప్పేసి చెప్పవచ్చు. ఒక సిజేఐ, 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు. సిజేఐ ఎవరి పేరునైనా రికమెండ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టుని కలవాలి, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. అప్పుడు ప్రెసిడెంట్కి ఇస్తే ప్రెసిడెంట్ పైన ఆ నిర్ణయము బైండ్ అయి ఉంటుందని చెప్పేసి చెప్పారు సుప్రీంకోర్టు. ఇక థర్డ్ జడ్జెస్ కేస్ 1998 విషయానికి వస్తే ఇక్కడ 5 సభ్యులు గల కొలీజియము వచ్చిందని చెప్పేసి చెప్పవచ్చు. అందులో ఒక సిజేఐ, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటారు. ప్రెసిడెంట్ సిజేఐని మీట్ అవ్వాలి, సిజేఐని ప్లస్ కొలీజియం ఓవరాల్గా ఈ 5 మందిని నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే రికమెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆర్టికల్ 124 నుంచి 147 వరకు పార్ట్ 5 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్
పార్ట్ 5 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 124 to 147 సుప్రీంకోర్టు యొక్క ఆర్గనైజేషను, సుప్రీంకోర్టు స్ట్రక్చరు, సుప్రీంకోర్టు పవర్స్, ఫంక్షన్స్ వీటి గురించి తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 124 కింద సుప్రీంకోర్టు ఉంటుంది. దెర్ ఈజ్ ఏ సుప్రీంకోర్టు 124 కింద. ఆర్టికల్ 124(2) కింద ప్రెసిడెంటు ఈ కొలీజియం సిఫారసు మేరకు సుప్రీంకోర్టు జడ్జిల్ని నియమించడం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 217 అయితే హైకోర్టుకి సంబంధించి హైకోర్టు జడ్జెస్ని ప్రెసిడెంటు అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొలీజియం రికమెండ్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఆ సిఫారసు వెళ్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్కి కనుక ఓకే అయితే ప్రెసిడెంట్కి పంపించడం జరుగుతుంది. ఇది మనకి హైకోర్టు, సుప్రీంకోర్టుల జడ్జిల నియామకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, పటేల్, బీర్సా ముండా, వాజ్పేయి జయంతి ఉత్సవాలకు కమిటీలు. మనము మొన్న క్లాస్లో తెలుసుకున్నాం. ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ బీర్సా ముండా గారి బర్త్ యానివర్సరీ November 15th రాబోతా ఉంది. 2025 November 15th 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకోబోతా ఉన్నాం. సో ఈ బీర్సా ముండా గారి బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి సంబంధించి ఒక కమిటీని వేశారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి నేతృత్వంలో. ఆ యొక్క ఈవెంట్స్, ఆ డేట్స్ని కండక్ట్ చేయడం కోసము, నిర్వహించడం కోసము 118 మెంబర్స్తో 118 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు బీర్సా ముండా గారి బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం. ఇప్పుడు అలానే ఇండియాస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150th బర్త్ యానివర్సరీ జయంతి ఉత్సవాలు రాబోతా ఉన్నాయి. October 31st, 2025 October 31st, 2025 150వ జయంతి ఉత్సవాలు పటేల్ గారివి. ఇక అలానే వాజ్పేయి గారు డిసెంబర్ 25, 2025 భారత మాజీ ప్రధాని వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు, సెంటినరీ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ రాబోతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 3 కమిటీలు కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి నేతృత్వంలో ఏర్పాటయ్యాయి. బీర్సా ముండా గారి కమిటీలో అయితే 118 మెంబర్సు. ఇక పటేల్ గారిపైన వేసిన కమిటీలో అయితే 124 మెంబర్స్ ఉన్నారు. వాజ్పేయి గారి బర్త్ యానివర్సరీకి సంబంధించిన కమిటీలో అయితే 128 మెంబర్స్ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, 128 మెంబర్స్. ఇక ఈ కమిటీల్లో యాజ్ యూజువల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, వెంకయ్య నాయుడు గారు, అలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కమిటీలు ఎవరి నేతృత్వంలో వేశారు, ఎంతమంది ఉన్నారు. ఇక December 25 అంటేనే గుర్తు రావాల్సింది వాజ్పేయి గారి బర్త్డే, అలానే గుడ్ గవర్నెన్స్ డే. వాజ్పేయి గారి బర్త్డేని ఉద్దేశించుకొని గుడ్ గవర్నెన్స్ డేగా, సుపరిపాలన దినోత్సవంగా ఎవరి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటామంటే వాజ్పేయి గారి బర్త్డే. నెక్స్ట్ వన్, ఒక స్కీమ్ గురించి, ఇంపార్టెంట్ స్కీమ్, నమస్తే స్కీమ్. ఈ నమస్తే స్కీమ్ అనేది ఇండియాలో మాన్యువల్ స్కావెంజర్స్, ముఖ్యంగా ఎవరైతే సెప్టిక్ ట్యాంక్స్, ముఖ్యంగా నగర ప్రాంతాలలోను మున్సిపల్ ఏరియాస్లలో వేస్ట్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారో, ర్యాగ్ పిక్కర్స్ అంటారు కదా, వేస్ట్ని సేకరించే కార్మికుల జీవితాలను బాగుపరచడం కోసము, వాళ్ళకి డిగ్నిటీని ఇవ్వాలి. వాళ్ళు ఈ సెప్టిక్ ట్యాంక్స్ వీటన్నిటినీ కూడా హ్యాండ్స్తో క్లీన్ చేస్తూ ఉన్నారు. అలా కాకోకుండా వీళ్ళకు ఒక మెకనైజ్డ్ కిట్స్, అంటే యంత్రాలు ఇవ్వాలి, ఆ చేతులతో క్లీన్ చేయకూడదు, వీళ్ళకి డిగ్నిటీ ఇవ్వాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక సాధికారిత, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ నమస్తే స్కీమ్ని జూలై 2023లో లాంచ్ చేసింది. నమస్తే అంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. ఇప్పుడు ఈ నమస్తే స్కీమ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రి వీరేంద్ర కుమార్ గారు ఒక ప్రకటన చేశారు. ఇండియాలో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు 696 ఉన్నాయి. ఇండియాలో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అంటే ఈ మాన్యువల్ స్కావెంజింగ్ రహిత జిల్లాలు, అంటే చేతులతో శుభ్రపరచడం లేదు, వీళ్ళకి యంత్రాలు ఇచ్చారు, అటువంటి జిల్లాలు ఎన్ని ఉన్నాయంటే 696 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ప్రకటన చేశారు. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది నమస్తే స్కీమ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్కీమ్ లాంచ్ చేసింది ఎప్పుడైనా కావచ్చు, బట్ అవి కంటిన్యూస్గా వార్తల్లో ఉంటాయి. మనకి ఎగ్జామ్లో నమస్తే స్కీమ్ గురించి అన్నా అడగవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఫ్యాక్ట్
భారతదేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాలు ఎన్ని ఉన్నాయంటే 696. కానీ డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఈ స్కీమ్ని జూలై 2023లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్ చేసింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ గృహాలు మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది NSKFDC అంటే నేషనల్ సఫాయి కర్మచారి ఫినాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీన్ని అమలు చేస్తుంది. ఇక్కడ సఫాయి కర్మచారీలు అంటే వీళ్ళే ఈ సెప్టిక్ ట్యాంకుల్ని వీళ్ళని క్లీన్ చేసేవాళ్ళు. దీని డ్యూరేషన్ వచ్చేసి 2023-24 నుంచి 2025-26, 2023-24 నుంచి 2025-26 వరకు ఈ స్కీమ్లో భాగంగా వీళ్ళకి యంత్రాలు ఇవ్వాలి, హెల్త్ కిట్స్ ఇటువంటివన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆర్టికల్ 21లో భాగం కదా. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ఫండమెంటల్ రైట్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, ఆ లైఫ్ని కాపాడాలి, అతని లిబర్టీని కాపాడాలి, స్వేచ్ఛను కాపాడాలి అని చెప్తుంది. ఈ ఆర్టికల్ 21లో అంతర్భాగమే రైట్ టు డిగ్నిటీ. గుర్తుపెట్టుకోండి, రైట్ టు డిగ్నిటీ అంటే అతనికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలి మనము. ఈ ఆర్టికల్ 21లో చాలా ఉంటాయి అంతర్భాగంగా, ఇంటిగ్రల్గా. రైట్ టు ప్రైవసీ అంటే ప్రైవసీ హక్కు, రైట్ టు గో అబ్రాడ్ అంటే విదేశాలకు వెళ్ళే హక్కు ఉంటుంది, రైట్ టు గో అబ్రాడ్. రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటే నాకు కాలుష్యం లేని వాతావరణాన్ని పొందే హక్కు ఉంది, కాలుష్యం లేని గాలిని, నీటిని పొందే హక్కు ఉంది. అటువంటివన్నీ కూడా ఆర్టికల్ 21. రైట్ టు డై విత్ డిగ్నిటీ కూడా ఉంటుంది ఇందులో, అంటే నాకు గౌరవప్రదంగా మరణించే హక్కు ఉంది. సో ఇటువంటివన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కీమ్ని తీసుకోవాలి. ఈ నమస్తే స్కీమ్ని ఆర్టికల్ 21కి లింక్ చేసుకోవాలి. ఇక యాక్ట్ ఉంది, వీళ్ళ మాన్యువల్ స్కావెంజర్స్ కోసము ఒక చట్టం కూడా ఉంది. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రిహాబిలిటేషన్ యాక్ట్ 2013. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రిహాబిలిటేషన్ యాక్ట్ 2013. ఈ చట్టం మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఈ మాన్యువల్ స్కావెంజర్స్ ఉద్యోగాలను ఉండకూడదు, వాళ్ళు చేతులతో శుభ్రపరచకూడదు అని చెప్పేసి ఆ చట్టం చెప్తుంది. నెక్స్ట్ వన్, ఇక డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మనకి ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ మన ఏపీ తెలంగాణే కాకపోకుండా వేరే స్టేట్స్ కూడా ఏమైనా ఇంపార్టెంట్ స్కీమ్స్ లాంచ్ చేస్తూ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇటీవల వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వలస కార్మికుల కోసం, మైగ్రెంట్ వర్కర్స్ కోసము శ్రమశ్రీ స్కీమ్ని లాంచ్ చేసింది. ఆ శ్రమశ్రీ స్కీమ్ కింద వాళ్ళకి మంత్కి 5,000 రూపాయలతో, ఆ శ్రమశ్రీ స్కీమ్లో భాగంగా మంత్కి 5,000 రూపాయలు ఇస్తూ ఉంది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. ఇక అట్లా ఏమైనా స్కీమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. తమిళనాడు గవర్నమెంటు సీఎంస్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి 2022లో లాంచ్ చేసింది. పేరులోనే ఉంది బ్రేక్ఫాస్ట్ అంటే మనకి టిఫిన్. మనకి ఇండియాలో ముఖ్యంగా చిన్న పిల్లలకి మధ్యాహ్నం పూట్ల భోజన పథకం ఉంది, కానీ మార్నింగ్ టైంలో కూడా లైక్ టిఫిన్ అందించే స్కీము చాలా రాష్ట్రాల్లో లేవు. బట్ తమిళనాడు గవర్నమెంట్ 2022లో ఎప్పుడైతే ఈ స్కూల్కి రావాలన్న ఆతృతలో పిల్లలు ఇళ్ళ దగ్గర వాళ్ళు టిఫిన్లు చెయ్యరు, ఎందుకంటే వాళ్ళ సామాజిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఇళ్లలో బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యరు, డైరెక్ట్గా మీల్స్ తినే వాళ్ళు కూడా ఉన్నారు ఈ విలేజెస్లో, మీరు ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తే. సో అటువంటి పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ అందించాలి, స్కిప్ చేయకూడదు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే వాళ్ళ ఆరోగ్యం పైన దెబ్బ పడుతుందని చెప్పేసి 2022లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని లాంచ్ చేసింది. ఇలా ఇండియాలో పిల్లల కోసం, స్కూల్ పిల్లల కోసము ఉదయం పూట్ల కూడా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని లాంచ్ చేసిన ఫస్ట్ స్టేట్ తమిళనాడు. మరి ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని ఇంకా ఎక్స్పాండ్ చేయబోతా ఉంది తమిళనాడు గవర్నమెంట్. అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్, స్టేట్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లలో కూడా ఇవాళ ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు. సో గుర్తుపెట్టుకోండి, ఎక్స్పాండెడ్ స్కీమ్, విస్తరించినారు ఈ పరిధిని. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఇలాంటివి ఇండియాలో ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? మిడ్ డే మీల్ స్కీము అందరికీ తెలిసినదే. మిడ్ డే మీల్ స్కీమ్ అంటే మధ్యాహ్న భోజన పథకము. ఆ మధ్యాహ్న భోజన పథకం పేరే ఇప్పుడు పిఎం పోషణ్ స్కీమ్ కదా. పిఎం పోషణ్ అంటే ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ స్కీమ్. గతంలో దీన్ని మిడ్ డే మీల్ స్కీమ్గా పిలిచేవాళ్ళు, ఇప్పుడు పిఎం పోషణ్గా పిలుస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్,
విద్యా మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము పిల్లలకి 1వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతా ఉన్న పిల్లలకి క్లాస్ 1 to 8th క్లాస్ స్టూడెంట్స్కి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లలో ఆ పిల్లలకి ఒక హాట్ కుక్డ్ మీల్ అందించాలి. స్కూల్ ఉన్న ప్రతిరోజు కూడా హాట్ కుక్డ్ మీల్ వాళ్ళకి రుచికరమైన పౌష్టికాహారము మధ్యాహ్నం పూట్ల అందించాలని చెప్పేసి పోషన్ స్కీమ్ చెప్తుంది. దీని డ్యూరేషన్ వచ్చేసి 2021-22 టు 2025-26 2021-22 నుంచి 25-26 వరకు దీని డ్యూరేషను. ఇక ఈ టైప్ వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు పెట్టుకుంటాయి, ఆ నిధులు సమకూర్చుకుంటాయి. సో ఇది మనకి పిఎం పోషణ్, తమిళనాడు సీఎంస్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్. ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల తమిళనాడులో 3.05 lakh స్టూడెంట్స్ అదనంగా బెనిఫిట్ పొందుతారట. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. భారత్ బయో డిజైన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్. భారత్ బయో డిజైన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్, భారత్ బ్రెయిన్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు హెల్త్ కేర్ రంగంలో అడ్వాన్స్డ్గా అవ్వాలి అని చెప్పేసి ప్రివెంటివ్ హెల్త్ కేర్లో భాగంగా భారత్ బ్రెయిన్ ప్రోగ్రామ్ని అమరావతిలో లాంచ్ చేయబోతా ఉన్నారు. దీన్ని ఆసియా పసిఫిక్ బయో డిజైన్ అలయన్స్ అధికారుల సహకారంతో, ఆ అలయన్స్ హెల్ప్తో దీన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ బ్రెయిన్ ప్రోగ్రామ్. నిన్న క్లాస్లో మనం తెలుసుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఒక న్యాచురోపతి గవర్నమెంట్ కాలేజ్ విశాఖపట్నంలో రాబోతా ఉంది. అలానే 2 ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్, ఒకటి విశాఖపట్నం, మరొకటి కాకినాడలో ఏర్పాటు చేయబోతా ఉన్నా అని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో వాట్ ఆయుష్ టెల్స్ ఆల్ అబౌట్, ఆయుష్ మినిస్ట్రీ ఏం చెప్తుంది? మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వ్యాధులు వచ్చిన తర్వాత కాదు, ముందుగానే మనము మంచి ఆహారపు అలవాట్ల ద్వారా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని చెప్పేసి చెప్తుంది. సో ఇది కూడా అటువంటిదే. ఈ భారత్ బయో డిజైన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ సెంటర్ అమరావతిలో లాంచ్ చేస్తూ ఉన్నారు. అమరావతిలో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రీసెంట్గానే లాంచ్ చేశారు కదా, గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, మంగళగిరి అమరావతి పక్కనే ఉంటాయి కాబట్టి వాడు ఎగ్జామ్లో ఎలా అన్నా అడగొచ్చు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అంటే అమరావతి ఆర్ మంగళగిరి, డిపెండ్స్ అపాన్ క్వశ్చన్ పేపర్. సో దీంట్లో ఏం చేస్తారంటే ఈ బ్రెయిన్ సెంటర్ వచ్చేసి ఈ ఆరోగ్య రంగంలో పరిశోధనలు చేపడతారు, రీసెర్చ్, అది మెయిన్ ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణ టీచర్ మారం పవిత్ర గారికి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు లభించింది, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈమె సూర్యాపేట డిస్టిక్కు సంబంధించిన టీచరు, బయాలజీ టీచర్ అట, జెడ్పీ హై స్కూల్లో పనిచేస్తుంది. పిల్లలకి అత్యుత్తమ బోధన అందించినందుకు గాను, బెస్ట్ ఎడ్యుకేషను, ఇన్నోవేటివ్ వేలో ఎడ్యుకేషన్ అందిస్తున్నందుకు గాను 2025 ఇయర్కి గాను 2025 ఇయర్కి గాను బెస్ట్ నేషనల్ టీచర్ అవార్డుకి సెలెక్ట్ అయింది. తెలంగాణ నుంచి 6 మందిని ప్రపోజ్ చేస్తే ఈ సంవత్సరం తెలంగాణ నుంచి ఈ మేడం గారు ఒక్కరే సెలెక్ట్ అయ్యారు. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ టీచర్స్ డే మనకి సెప్టెంబర్ 5th భారత మొదటి ఉపరాష్ట్రపతి, ఇండియాస్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే యానివర్సరీ, ఆయన జయంతినే సెప్టెంబర్ 5th మనము టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ సెప్టెంబర్ 5th ఈ అవార్డ్స్ని న్యూఢిల్లీలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అందజేయబోతా ఉన్నారు. ఇక కంట్రీ వైడ్ 45 మెంబర్స్ సెలెక్ట్ అయితే తెలంగాణ నుంచి ఈ మేడం గారు ఒకటే సెలెక్ట్ అయ్యారు. ఇక ఈ అవార్డులో భాగంగా 50,000 రూపీస్ క్యాష్ ప్రైజు, ఒక సిల్వర్ మెడల్, ఇక అలానే ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారట. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి ఫిచ్ రేటింగ్స్ సంస్థ కొన్ని అంచనాలని ప్రకటించింది, రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. 2025-26 సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి 6.5% ఉందని చెప్పేసి చెప్పింది. ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ ఈస్ గోయింగ్ టు బి 6.5% ఫర్ 2025-26. ఇక్కడ ఫిచ్, మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు ఫిచ్ రేటింగ్ సంస్థ
S&P స్టాండర్డ్స్ అండ్ పూర్, అలానే మూడీస్ రేటింగ్ ఏజెన్సీ, ఇవన్నీ కూడా రేటింగ్ ఏజెన్సీలు. కంట్రీస్కి కావచ్చు, దేశాలకి, ముఖ్యంగా గవర్నమెంట్స్కి, వివిధ దేశాల్లో పరిపాలిస్తూ ఉన్న గవర్నమెంట్స్కి రేటింగ్స్, ఇండివిజువల్స్కి రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశము ఒక క్రెడిట్ వర్తీనెస్ని ఎవాల్యుయేట్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ వర్తీనెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బారోయరు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకున్న తర్వాత అతను ఆ అప్పును తిరిగి రీపే చేసే క్యాపబిలిటీ, ఆ సామర్థ్యం అతనితో ఉందా లేదా అనే దాన్నే క్రెడిట్ వర్తీనెస్ అంటారు. టు అసెస్ ద క్రెడిట్ వర్తీనెస్ ఆఫ్ ఎ బారోయర్, దాన్ని డిటర్మైన్ చేస్తుంది ఈ రేటింగ్ ఏజెన్సీ. నేను అప్పు తీసుకున్నాను, అప్పు తీసుకున్న అప్పును కట్టే కెపాసిటీ ఉందా లేదా, దాన్ని బట్టి రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటారు కదా లైక్ డబ్బులు ఎగ్గొట్టిపోయాడు అని చెప్పేసి, ఆ టైపు. అయితే మనకి ఈ రేటింగ్ ఏజెన్సీసు ఇండివిజువల్స్కి రేటింగ్స్ ఇస్తాయి, గవర్నమెంట్స్కి కార్పొరేషన్స్కి, లైక్ కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇండివిజువల్స్కి అయితే క్రెడిట్ స్కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. స్కోర్స్ అంటారు, క్రెడిట్ స్కోర్స్ అంటే వ్యక్తిగతంగా. అయితే ఈ గవర్నమెంట్స్కి కంపెనీలకి అయితే క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రేటింగ్ వచ్చేసి ఇండియాకి BBB- అనే రేటింగ్ ఇచ్చింది. BBB-. ఇటీవలే మనం తెలుసుకున్నాం S&P గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ కూడా BBB అనేది ఇచ్చింది రేటింగ్. మరి ఇప్పుడు ఏంటి BBB-? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అని ఉంటుంది, నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అని ఉంటుంది. ఈ రేటింగ్స్ AAA, AA, A, BBB ఇలా ఉంటాయి. వీటిని ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్స్ అంటారు. అంటే ఇప్పుడు AAA రేటింగ్ ఇచ్చింది అనుకోండి, ఇది స్టేబుల్, ఇక ఆ దేశం చాలా స్థిరంగా ఉంది, ఆ కంట్రీ గవర్నమెంట్ హయ్యెస్ట్ క్వాలిటీ, చాలా అద్భుతంగా ఉంది క్రెడిట్ వర్తీనెస్ అని చెప్పేసి చెప్తారు. ఇక B ఉందనుకో, మీడియం రిస్క్, అంటే మీడియం స్టేబుల్ అవుట్లుక్ అని చెప్పవచ్చు. ఆ గ్రోత్ ఎలా ఉంది అని చెప్పేసి. సో మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి కొద్దిగా అనుకూలంగా ఉన్న రేటింగ్లు ఇవి. ఇక నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అంటారు. BB, B, CCC ఇవి వచ్చాయనుకోండి, D, అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం అంత సేఫ్ కాదు అని చెప్పేసి అర్థం. సో మనకి ఎందుకంటే ఈ టర్మ్స్ ఎప్పుడు న్యూస్లో వస్తూ ఉంటాయి కాబట్టి ABC అర్థం కావు కాబట్టి మనకి మినిమం ఐడియా ఉన్నా సరిపోతుంది ఇన్వెస్ట్మెంట్, నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అని చెప్పేసి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. వెనెరా D మిషన్ పేరిట శుక్రగ్రహాన్ని పరిశోధించడానికి మిషన్ను లాంచ్ చేస్తున్న దేశం ఏది? వెనెరా D మిషన్ పేరిట శుక్రగ్రహాన్ని పరిశోధించడానికి మిషన్ను లాంచ్ చేస్తున్న కంట్రీ ఏది? విచ్ కంట్రీ ఈస్ గోయింగ్ టు లాంచ్ వెనెరా D మిషన్ టు ఎక్స్ప్లోర్ వీనస్ ప్లానెట్? ఆప్షన్ A USA, ఆప్షన్ B జపాన్, ఆప్షన్ C రష్యా, ఆప్షన్ D చైనా. USA, జపాన్, రష్యా, చైనా. సో ఇది మనం డిస్కస్ చేసాం వెనెరా D మిషన్ గురించి. ఇది ట్రై చేయండి. ఎప్పుడు లాంచ్ చేస్తూ ఉన్నారు? ఇండియా ఈ శుక్రగ్రహాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసము ఏ మిషన్ని మనం లాంచ్ చేస్తూ ఉన్నాము? సో ఇవి తప్పకుండా ట్రై చేయండి. స్పేస్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లో వెళ్ళిపోతాయి. దీనికి సంబంధించిన ఆన్సర్ డీటెయిల్గా రేపు తెలుసుకుందాం. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని ఎప్పటికల్లా మనం ఎలిమినేట్ చేయాలనుకున్నాము అంటే March 31, 2026 కల్లా దీన్ని నిర్మూలించాలనుకుంటున్నాం. ఇక ఇండియాలో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజము ప్రభావిత జిల్లాలు, అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 126 నుంచి 18 తగ్గాయి. ఇక మోస్ట్ అఫెక్టెడ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం డిస్ట్రిక్ట్స్ అంటే అత్యంత ప్రభావితమైన LWV జిల్లాలు గుర్తుపెట్టుకోండి. మోస్ట్ అఫెక్టెడ్ జిల్లాలు అయితే ఇప్పుడు 6 ఉన్నాయి, 12 నుంచి 6కు తగ్గినాయి. ఈ 6 జిల్లాలలో 4 ఛత్తీస్గఢ్లో ఉన్నాయి, 1 జార్ఖండ్, 1 మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. MiG-21 ఎయిర్ క్రాఫ్ట్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గుడ్ బై. MiG-21 ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఒక యుద్ధ విమానము, ఫైటర్ జెట్. దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి 1964లోకి మనం తీసుకున్నాం. 1963-64 ఆ టైంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి రష్యా నుంచి మనము తెచ్చుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది రష్యన్ మేడ్ ఫైటర్ జెట్. రష్యాలో ప్రొడ్యూస్ చేస్తారు దీన్ని. రష్యా నుంచి మనం 1964లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి తెచ్చుకున్నాం. ఇది చాలా అద్భుతంగా సేవలు అందించిందట. డ్యూరింగ్ 1965 వార్ విత్ పాకిస్తాన్, 1971 వార్ విత్ పాకిస్తాన్, 1965-1971 పాకిస్తాన్ యుద్ధంలో
ఇది అద్భుతంగా సేవలు అందించింది. ఇక దీన్ని ఇప్పుడు రిటైర్ చేయబోతా ఉన్నారు. నిన్న రాజస్థాన్లోని బికనీర్ వద్ద ఉన్న నల్ ఎయిర్ బేస్లో చివరిసారిగా దీన్ని ఫ్లై చేశారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఆయన ఒంటరిగా దీన్ని చివరిసారిగా ఫ్లై చేశారు, దీన్ని నడిపారు. ఇక చండీగఢ్లో దీన్ని అఫీషియల్గా రిటైర్ చేయబోతా ఉన్నారు. అంటే ఇక నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలలో ఇది ఉండదు. ఈ MiG-21 యుద్ధ విమానం ప్లేస్లోనే తేజాస్ మార్క్ 1A రాబోతా ఉంది. మనం డిస్కస్ చేసుకున్నాం. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ ఏ దాన్ని రీప్లేస్ చేయబోతా ఉందంటే MiG-21. ఇక ఇది నాట్ ఓన్లీ ఇండియా, సుమారుగా 60 దేశాలలో నియర్లీ ఇన్ 60 కంట్రీస్ ఇప్పటి వరకు 11,000 MiG-21 ఫైటర్ జెట్స్ని ఉత్పత్తి చేశారట, ప్రొడ్యూస్ చేశారట. అంత ఇంపార్టెన్స్ ఉంది వీటికి. నెక్స్ట్ వన్ అగైన్ నేషనల్ సెక్యూరిటీ డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఎక్సర్సైజ్ మైత్రి ఇది ఇండియాకి థాయిలాండ్కి మధ్య జరిగే ఒక ఆర్మీ ఎక్సర్సైజ్, ఇండియాకి థాయిలాండ్కి మధ్య జరిగే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ సంవత్సరం 14th ఎడిషన్ 2025 సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు మేఘాలయలోని ఉమ్రోయిలో జరగబోతా ఉంది. మేఘాలయలోని ఉమ్రోయి వద్ద జరగబోతా ఉంది, ఇండియాలో జరగబోతా ఉంది. ఎన్నో ఎడిషను? 14th ఎడిషను. ఇక లాస్ట్ టైం 13వ ఎడిషను థాయిలాండ్లోని తక్ ప్రావిన్స్, 13వ ఎడిషన్ థాయిలాండ్లోని తక్ ప్రావిన్స్లో జరిగింది. ఇప్పుడు 14వది ఇండియాలో జరగబోతోంది. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాకి థాయిలాండ్కి మధ్య ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, యాన్యువల్ మిలిటరీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్ IITస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. భారతదేశంలో మొట్టమొదటి లర్నింగ్ యాక్సలరేటర్ను ప్రారంభించిన ఓపెన్ ఏఐ కంపెనీ చాట్ జీపీటీని లాంచ్ చేసిన కంపెనీ కదా. ఈ ఓపెన్ ఏఐ కంపెనీ CEO శామ్ ఆల్ట్మన్. ఈ శామ్ ఆల్ట్మన్ కంపెనీ ఓపెన్ ఏఐ భారతదేశంలో మొట్టమొదటి లర్నింగ్ యాక్సలరేటర్ను ప్రారంభించింది IIT మద్రాస్ సహకారంతో, ఇన్ కొలాబరేషన్ విత్ IIT మద్రాసు మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, కేంద్ర విద్యాశాఖ సహకారంతో ఈ లర్నింగ్ యాక్సలరేటర్ను ప్రారంభించింది. ఇక్కడ పేర్లోనే ఉంది, లర్నింగ్ యాక్సలరేటర్ అంటే ఇది నేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక రీసెర్చ్ సెంటర్ టైపు. ఇండియాలో చాట్ జీపీటీని అధికంగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా చాట్ జీపీని యూజ్ చేస్తూ ఉన్నది ఇండియన్సే. సో ఇప్పుడు ఈ యాక్సలరేటర్ వల్ల లైసెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ యాక్సలరేటర్ ఆధారంగా చాట్ జీపీటీ లైసెన్స్ని ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి, ఎడ్యుకేటర్స్కి, రీసెర్చర్స్కి లైసెన్స్ ఇస్తారు. సో వాళ్ళు అప్పుడు ఆ ఏఐలో ట్రైనింగ్ తీసుకోవచ్చు, శిక్షణ తీసుకోవచ్చు. దీనికోసము $5 lakh ఖర్చు చేయబోతా ఉన్నారు. $5 lakh $5 lakh చాట్ జీపీటీ లైసెన్స్ను కూడా ఇవ్వబోతా ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో భాగంగా. ఇక ఓపెన్ ఏఐ ఇండియాలో తన తొలి క్యాంపస్ని, ఓపెన్ ఏఐ ఈజ్ గోయింగ్ టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ ఇండియన్ క్యాంపస్ ఇన్ న్యూఢిల్లీలో లాంచ్ చేయబోతోందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. ఇక ఇండియా ఏఐ సమ్మిట్ 2026 ఫిబ్రవరిలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అది ఇండియాలోనే జరగబోతా ఉంది. నెక్స్ట్ వన్ అగైన్ ఐఐటికి సంబంధించి ఐఐటి మద్రాసు యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవడం కోసము ఒక లో కాస్ట్ చిప్ బేస్డ్ డివైస్ని డెవలప్ చేసింది. చౌకైన చిప్ ఆధారిత పరికరాన్ని డెవలప్ చేశారు. యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఎక్కువగా యాంటీబయాటిక్స్, డ్రగ్స్, ఔషధాలు తీసుకున్నప్పుడు చివరికి బ్యాక్టీరియా కావచ్చు లేదంటే వైరస్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటుంది. అంటే ఇక ఎన్ని డ్రగ్స్ వేసుకున్నా కూడా ఆ డ్రగ్స్కి లొంగదు అది. అటువంటి క్యాపబిలిటీ, అటువంటి సామర్థ్యాన్ని పొందుతుంది, అటువంటి క్యాపబిలిటీ. దాన్నే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటారు. సో అయితే మన బాడీలో వైరస్ గ్రోత్ లేదంటే బ్యాక్టీరియా గ్రోత్, ఆ బ్యాక్టీరియా ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందో తెలుసుకొని తద్వారా ఏ యాంటీబయాటిక్ యూస్ చేస్తే ఆ బ్యాక్టీరియాని మనం కిల్ చేయవచ్చు అని చెప్పేసి తెలుసుకోవడం కోసము, త్వరగా తెలుసుకోవడం కోసం, వితిన్ 3 hours తెలుసుకోవడం కోసం, 3 గంటల లోపు తెలుసుకోవడం కోసము ఎలక్ట్రోకెమికల్ మైక్రోఫ్లూయిడ్ డివైస్ని ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ సైంటిస్టులు కనుగొన్నారు, డెవలప్ చేశారు. ఇది ఎలక్ట్రోకెమికల్స్ సిగ్నల్స్ను ఉపయోగించి
మన బాడీలో బ్యాక్టీరియా ఏ లెవెల్లో ఉందో చెప్పేసి ఐడెంటిఫై చేయవచ్చు. తద్వారా ఏ యాంటీబయాటిక్ అయినా అవసరమైన యాంటీబయాటిక్ని ఇవ్వవచ్చు. ముఖ్యంగా దీన్ని ఈ కోలి బ్యాక్టీరియా పైన టెస్ట్ చేశారట. ఈ కోలి బ్యాక్టీరియా పైన టెస్ట్ చేశారు. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీగా అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం, దీన్నే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2018లో అనంతపురం డిస్టిక్ బుక్కరాయ సముద్ర మండలం జంతులూరు వద్ద ఏర్పాటైంది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, దీని అఫీషియల్ నేమ్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇది ఇండియాలోనే ఫస్ట్ స్మార్ట్ యూనివర్సిటీగా అవతరించింది అని చెప్పేసి ఆ యూనివర్సిటీ వీసీ ప్రకటించారు. మరి ఏంటి స్మార్ట్ యూనివర్సిటీ అంటే ఏంటి? ఇక్కడ ఆ యూనివర్సిటీ ప్రాంగణం కావచ్చు, అంటే సరౌండింగ్స్ కావచ్చు, ఆ క్యాంపస్ కావచ్చు, లేదంటే క్లాస్ రూమ్స్, హాస్టల్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా స్మార్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నాయి. లైక్ మానిటర్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్. సో తద్వారా భారతదేశంలోనే మొదటి స్మార్ట్ యూనివర్సిటీగా అవతరించిందట. సో ఈ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా మరియు ఫిజీ రిలేషన్స్, 7 MOUs సైన్డ్. బొంబాయి, పాట్నా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫార్సు. పటేల్, బీర్సా ముండా, వాజ్పేయి గారి జయంత్యుత్సవాలకు కమిటీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. నమస్తే స్కీమ్, ఇండియాలో మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ డిస్ట్రిక్ట్స్ 696 డిస్ట్రిక్ట్స్. సీఎంస్ చీఫ్ మినిస్టర్స్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్, తమిళనాడు. భారత్ బయో డిజైన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ బ్రెయిన్ సెంటర్, అమరావతి. తెలంగాణ టీచర్ మారం పవిత్ర గారికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి 6.5%. ఫిచ్ డిఫరెంట్ గ్రేడింగ్ రేటింగ్స్. సో ఇవైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. MiG-21 ఫైటర్ జెట్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గుడ్ బై, వీడ్కోలు పలికిన ఏపీ సింగ్. ఎక్సర్సైజ్ మైత్రి, ఇండియా థాయిలాండ్ మిలిటరీ ఎక్సర్సైజ్ మేఘాలయలో జరగబోతా ఉంది ఈ సంవత్సరం. భారతదేశంలో మొట్టమొదటి లర్నింగ్ యాక్సలరేటర్ను ప్రారంభించిన ఓపెన్ఏఐ. ఎలక్ట్రోకెమికల్ మైక్రోఫ్లూయిడ్ డివైస్ను అభివృద్ధి చేసిన ఐఐటి మద్రాస్, ఏ యాంటీబయాటిక్ యూజ్ చేయాలని కనుక్కోవడం కోసం. దేశంలోనే ఫస్ట్ స్మార్ట్ వర్సిటీగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపురం డిస్టిక్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.